హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కూర చేసుకోడానికి వడియాలు పెట్టుకుందాం. చాలా బాగుంటాయండి. ఇలా చేసుకుని పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడైనా కూరగాయలు అవి లేనప్పుడు చక్కగా ఈ వడియాలతోటి మనం కర్రీ రెడీ చేసుకోవచ్చు. అది కూడా 2 రకాల పప్పులతోటి ఈరోజు మనం వడియాలు పెట్టుకోవచ్చు. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మీకు కొలతలతో చెప్తాను, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1 కప్పు పెసరపప్పును ఒక బౌల్లో వేసుకోవాలి. పెసరపప్పు కూడా మన పొట్టు పెసరపప్పే తీసుకోవాలి, అదైతేనే మనకు వడియాలకి బాగుంటుంది. ఇలా గిన్నెలో వేసిన తర్వాత నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసి ఒకసారి కలుపుదాం. కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం పెసరపప్పు ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మినప్పప్పు తీసుకోవాలి. మినప్పప్పు కూడా పొట్టు మినప్పప్పు తీసుకోవాలి. మన పొట్టుతో ఉన్న పప్పులు తీసుకుంటేనే వడియాలు బాగా వస్తాయి. ఈ పప్పు వేసిన తర్వాత నీళ్ళు పోసి ఈ 2 మనం విడివిడిగా నానబెట్టుకోవాలి. కలిపి నానబెట్టకండి, ఇలా విడివిడిగా నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుందాం. ఈ పప్పును మనం రాత్రి నానబెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా చక్కగా మనకి పప్పు నానిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. పప్పు చక్కగా నానిపోయింది. ఇలా నీళ్ళు పోసి శుభ్రంగా మనం పొట్టు పోయే వరకు ఈ 2 పప్పుల్ని విడివిడిగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా పప్పుల్ని ఇలా విడివిడిగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పుని ఇలా చిన్న చిన్న కన్నాలు ఉన్న ప్లేట్ని తీసుకోండి. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని మనం కడిగిన పప్పును వేసి, అంటే వాటర్ లేకుండా ఇలా మనం పప్పుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనం ఫిల్టర్ చేసుకుని మనం గ్రైండర్లో వేసుకుంటేనే అవి గట్టిగా పిండి చక్కగా వస్తుంది. వాటర్ లేకుండా మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా చక్కగా ఇలా మనం ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. చక్కగా వాటర్ అంతా పోయి పప్పు మాత్రమే ఉంటుంది. ఇలా పెసరపప్పును మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా, అదేవిధంగా మినపప్పును కూడా ఇదే విధంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగా హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని మనకు కడిగిన మినపప్పును వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. ఈ 2 పప్పులను ఇలా విడివిడిగా ఉంచుకొని మనం గ్రైండర్లో వేసేటప్పుడు కూడా విడివిడిగానే గ్రైండ్ చేసుకోండి, వాటర్ వేయకుండా. ఇలా కడిగిన తర్వాత పొట్టు వస్తుంది కదా, దీంతో కూడా మనం వడియాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వడియాలు ఎలా పెట్టాలో. చూడండి, 2 విడివిడిగా చక్కగా గట్టిగా మనం రుబ్బుకోవాలి, వాటర్ వేయకుండా. ఈ పప్పులు 2ని విడివిడిగా రుబ్బుకోవాలి, కలిపి మాత్రం వేయకండి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా నలుగుతుంది, మినప్పప్పు కొంచెం మనకి లేట్ అవుతుంది. అందుకు ఈ 2 పప్పులు విడివిడిగా గ్రైండర్ చేసుకొని ఒక బేషన్ గిన్నెలో వేసుకుని బాగా ఈ 2 కలిసేలాగా కలుపుకోండి ఈ పిండిని. ఇందులో మనం ఉప్పు వేయక్కర్లేదు, వడియాలు చేసుకునేటప్పుడు ఉప్పు వేయక్కర్లేదు. చక్కగా ఈ 2 కలుపుకున్న తర్వాత ఇలా పాల కవర్ తీసుకోండి. మీకు సింపుల్గా చక్కగా ఇలా కవర్లో వేసుకొని పెట్టుకున్నారంటే చాలా తొందరగా మనకి వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా గ్లాసులోని ఇలా కవర్ పెట్టి చక్కగా ఈ కవర్లోని మనం మినప్పప్పు పెసరపప్పు కలిపి మనం చక్కగా కలుపుకున్నాం కదా, ఈ పిండిని మనం కవర్లో పెట్టుకోవాలి. ఈ కవర్కి ఎంత సరిపోద్దో అంత చూసుకొని మనం ఈ పిండిని వేసుకోవాలి. ఇలా పిండిని వేసిన తర్వాత మొత్తం రబ్బర్ బ్యాండ్ తోటి చక్కగా క్లోజ్ చేయాలి. పిండి బయటకు రాకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నేనైతే రైస్ మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, ఆ కవర్ ఉంది, ఆ కవర్ నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనం చక్కగా పిండిని కవర్లో పెట్టుకున్నాం కదా, చివరిన కట్ చేసుకుందాం. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కవర్ మీద మనం వడియాలు పెట్టుకోవాలి. మీరు బాగా ఎండ ఉన్నప్పుడే పెట్టుకోండి. ఇప్పుడైతే చక్కగా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. వడియాలు పెట్టేటప్పుడు కూడా కొంచెం మార్నింగ్ ఎర్లీగా పెట్టుకోండి. మనకి ఇంకా ఎండ తగలకుండానే ముందుగానే మనం వడియాలు పెట్టుకోవాలి. ఇవి ఒక్క రోజుకే చక్కగా ఆరిపోతాయి. ఇలా మనం కవర్లో వేసుకొని పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా మనం వడియాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మార్నింగ్ గ్రైండ్ చేయడానికి శ్రమ అనుకుంటే చక్కగా నైట్ మనం రుబ్బి పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని
చక్కగా ఆ పిండిని మార్నింగ్ కల్లా మనం వడియాలు పెట్టుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఇలా వడియాలన్నీ పెట్టాను, చూపిస్తున్నాను. ఇలా ఎండలో మాత్రమే పెట్టుకోండి. ఒక్క రోజుకి చక్కగా ఆరిపోయి నాకు మీకు ఆరిన తర్వాత చూపిస్తాను. చూడండి, మనం కవర్ మీద పెట్టుకున్నాం కదా, తీసే పని లేకుండా చక్కగా వడియాలు వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చక్కగా మనం ఈ వడియాలతోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వడియాలు ఆరిపోయి కదా, మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకా ఎండబెట్టే పని ఉండదు. చక్కగా ఒక రోజులోనే ఆరిపోయి వడియాల్ని మనం ఒక డబ్బాలను స్టోర్ చేసుకుంటే 2 సంవత్సరాల పాటు చక్కగా ఉంటాయి. మనకి ఎప్పుడు కర్రీ కావాలంటే అప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు కర్రీ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.